ఓం నారాయణ ఆదినారాయణ. మన మనస్సును స్వాధీనంలో పెట్టుకోవడం ఎలా? శ్రీ స్వామివారు ఆచరించి చూపిన ఆచరణ మనకు ముఖ్యం. ఎన్ని శాస్త్రాలు చదివినా, ఇంకెన్నో స్తోత్రాలు చేసినా మనం చేయాల్సిన పని ఒకటే. అందరిలో వెంకయ్య ఉన్నాడు అని వ్రాసుకోమని శ్రీ స్వామివారు చెప్పినట్లు అందరిలో భగవంతుణ్ణి చూడాలి. అంటే అర్థం, అన్ని జీవులలో భగవంతుడు ఉన్నాడని మనం గ్రహించాలి. భగవంతుడు సర్వాంతర్యామి, అన్ని జీవుల్లో ఉన్నాడు అని గుర్తిస్తే శ్రీ స్వామివారు చెప్పినటువంటి మాటను మనం నమ్మినట్లు. శ్రీకృష్ణుడు చెప్పినట్లు ఇందుగలడు అందులేడు అను సందేహం వలదు అని అన్నారు కదా. అంతటా ఉన్నాడు అని మనం గుర్తించాలి ముందు. ఆ గుర్తింపు మనకు కలిగితే మనం మొదటి మెట్టు ఎక్కినట్టే. ఉదయం లేస్తే సాయంత్రం వరకు ఎన్ని పనులు చేస్తున్నా మొట్టమొదటిసారి మనం వాడుకునేది నీళ్లు, అంతే కదా. ఈ నీళ్లతో ముఖం కడుగుతాం, కాళ్ళు కడుగుతాం, ఒళ్ళు కడుగుతాం, పళ్ళు కడుగుతాం, నోరు కడుగుతాం, చేతులు కడుగుతాం, స్నానం చేస్తాం, వంట పాత్రలు శుభ్రం చేస్తాం, ఆహార పదార్థాలు తయారు చేసుకుంటాం. కానీ ఈ నీళ్ళని భగవత్ స్వరూపంగా చూడం. ఎప్పుడైతే నీళ్లు భగవంతుడి స్వరూపంగా, సాక్షాత్తు గంగాదేవి అని భావన మన మనసులోకి వచ్చిందో నీళ్లను పవిత్రంగా చూస్తాం, పొదుపుగా వాడతాం. ఇది భగవంతుడు ఇచ్చిందే కదా. అదే కాశీలో చూడండి, మంచి మంచి పుణ్యక్షేత్రాల్లో నదులకు కూడా హారతి ఇస్తారు. దేవునికి నివేదన ఇచ్చిన తర్వాత ఆ నదికి సమర్పిస్తారు. మనకి తెలిసినా తెలియకపోయినా మన ముందు తరం వారు ఆచరించిన ఆచారాలు మన ఇంట్లో చాలా ఉంటాయి. ఉదయాన్నే సూర్య నమస్కారం చేయడం, ఇళ్ళు శుభ్రపరచుకోవడం, వంట చేసేటప్పుడు శుభ్రపరిచి దానికి పూజ చేసి ఆ పొయ్యకు కూడా నమస్కారం చేసుకుని, అగ్నిహోత్రునికి నమస్కారం చేసుకుని వంట చేస్తారు. ఇవన్నీ మనకు తెలిసినా తెలియకపోయినా వాళ్ళు చేసే ఆచారాలను మనం క్రమం తప్పకుండా చేయాలి. ఇంతకుముందు ఉన్న వారందరూ కూడా అలా చేశారు, ఇప్పుడు అలా చేస్తూనే ఉన్నారు. అనుక్షణం మనకి కొన్ని తెలియకపోయినా మన ముందు తరం వారు చేసినవి ఆచరించి మనం కూడా చూసుకుంటూ చేసుకుంటూ పోవడమే. శ్రీ స్వామివారు చెప్పారు కదా, మన ముందు తరం వారు చూసుకుంటూ చేసుకుంటూ పోవడమని చెప్పారు కదా. ఆయన సూక్తి ఒకటి ఉంది కదా, మనకేం తెలియకపోయినా అయ్యా చెప్పేందుకేముందయ్యా, అంతా చూసుకుంటూ చేసుకుంటూ పోవడమే అన్నారు. ఆయన ఏమైనా బోధించమని అడిగితే మనం కూడా అంతే. అన్నిటిలో భగవంతుని చూడడం మొదలు పెడితే ఆ తర్వాత తక్కినవన్నీ అవే వాటంతటా వస్తాయి. ముందు రాగద్వేషాలు నశిస్తాయి. ఎదుట వ్యక్తి మనల్ని ప్రకోపింపచేసినా, తిడుతున్నా, లేదా ఏదైనా అపకారం చేయడానికి ప్లాన్ వేసినా అప్పుడు మనం ఏమని భావించాలి? వ్యక్తి మాత్రమే భగవంతుడు, ఆయన చేసే పనులన్నీ రుణానుబంధాన్ని అనుసరించి చేస్తున్నాడు అని. ఇదంతా పూర్వజన్మ రుణానుబంధం ఉంది కనుకే రుణానుబంధాన్ని
గుర్తించి ఏ ప్రాణిని తరిమేయకు అంటే మనం ఎవరైనా కనిపిస్తే పో అని వెళ్ళగొట్టడం కాదు. మనకు శత్రువు అని భావించడం కూడా రుణానుబంధాన్ని గుర్తిస్తే వాడిని మనం శత్రువుగా భావించలేము, వాడిని బంధించలేము. కాబట్టి వాడు ఏం చేశాడు, వాడి పట్ల మన పూర్వజన్మలో ప్రవర్తించినటువంటి ప్రవర్తనే ఇప్పుడు వాడిలా మనకు కనబడుతుంది. వాడు ఏమీ చేయలేదు, మనం గత జన్మలో చేసినటువంటి కర్మనే ఇప్పుడు మనకి చేసి చూపిస్తున్నాడు. అది మర్చిపోతాం. వాడిట్లా చేశాడు, వీడిట్లా చేశాడు అనే భావనతో మనం బాధపడకూడదు. పునరపి జననం పునరపి మరణం. ఒకటి చూడండి, మన ఇంట్లో మన పిల్లలు కానీ, మనకు కావాల్సిన వాళ్ళు కానీ, ఆత్మీయులు కానీ ఎవరైనా కష్టపడి పనిచేసి ఎండలో ఇంటికి వస్తే ఎన్నో ఉపచారాలు చేస్తాం. వేడి నీళ్ళు తోడమంటాం, తుడుచుకోవడానికి కండవ ఇవ్వమంటాం, లేకుంటే ఎదురు వెళ్ళి మంచినీళ్ళు ఇవ్వటం, ఇలా చేస్తాం కదా. మరి అదే విషయం మన ఇంటికి పనికి వచ్చిన వాళ్ళని ఎట్లా చూస్తున్నాం? పనికి వచ్చి పనిచేసి పోయేటటువంటి కూలి వాళ్ళకి మనం ఏం చేస్తున్నాం ఒకసారి ఆలోచించండి. అంటే భగవంతుని చూడటం లేదు. అతను భగవంతుడనే భావన వస్తే భగవంతుడే మా ఇంటికి వచ్చి ఇంత పని చేస్తున్నాడు అని అతనికి కూడా మంచినీళ్ళు తాగుతావయ్యా, టిఫిన్ చేస్తావా, అట్లయితే టీ తాగుతావా అంటూ ఒక గౌరవంగా అతన్ని చూసినప్పుడు అతను కూడా చాలా గౌరవంగా మనకి పని చేసి పెడతాడు. ఇది భగవంతుడే చేస్తున్నాడు అనే భావన మనలో రావాలి. ప్రతి విషయంలోనూ పంచభూతాలు మన ఇంట్లోనే ఉన్నాయి, మన చుట్టూ ఉన్నాయి, మనం ఎక్కడికి వెళ్ళినా ఉన్నాయి. అవన్నీ భగవంతుడు సృష్టించినవేగా. వాటిలో మనం గుర్తిస్తున్నామా, చూస్తున్నామా భగవంతుడిని? నిరంతరం భూమిపైన ఉంటున్నాం, భూమిని భగవంతుడిగా గుర్తిస్తున్నామా? లేవగానే భూమిని నమస్కారం చేసుకుంటున్నామా? సూర్యునికి నమస్కారం చేసుకుంటున్నామా? వాయుదేవునికి నమస్కారం చేసుకుంటున్నామా? లేదు కదా. అదే మనం గుర్తిస్తూ ఉంటే ఈ మొదటి మెట్టును ఎక్కినట్లే. వెంకయ్య స్వామి గారు చెప్పినట్లు మన మనసుని స్వాధీనంలో పెట్టుకోవాలి. ఈ మెట్టు ఎక్కాక అంతా పూర్తయిన తర్వాత ఇక రెండోది నువ్వేం చేయక్కర్లా, ఆటోమేటిక్గా అంతా జరిగిపోతుంటుంది. మనసు కంట్రోల్లో పెట్టుకో, పరిపరి విధాలుగా పోనివ్వకు. జరిగేది జరగక మానదు, జరగనిది ఎన్నటికీ జరగదని శ్రీ రమణ మహర్షి వారు చెప్పారు. ఇది రోజు మనం చెప్పుకునేదే. కానీ ఎప్పుడు ప్రతిదీ భగవంతుడే చేయిస్తున్నాడు, ఆయనే చేస్తున్నాడు అనే భావన వస్తే, అందరిలో నువ్వు భగవంతుని చూసే అంత శక్తి నీలో కలిగితే, ఆ ఆలోచన వస్తే నీవు పరిపూర్ణుడిగా మారిపోయినట్లే. ఓం నారాయణ ఆది నారాయణ అవతారమూర్తి వెంకయ్య స్వామి సద్గురు భగవాన్ శ్రీ వెంకయ్య స్వామి మహారాజ్ की जय. గురుదేవులు భైరవైన స్వామి మహారాజ్ की जय. जय जय.